నమస్తే. జనవరి 9 పుష్యమాస శుక్రవారం కృష్ణపక్ష షష్ఠి ఉదయం 10:30 వరకు తదుపరి సప్తమి. ఉత్తర పల్గొని నక్షత్రం సాయంత్రం 5:15 వరకు తదుపరి హస్త నక్షత్రం. దుర్ముహూర్తం ఉదయం 8:48 నుండి 9:03 మధ్య కలదు. శుక్రవారం ఉత్తర పల్గొని నక్షత్రం శుభయోగం శుభకార్యసిద్ధి, హస్త నక్షత్రం అమృతయోగం శ్రీ సంతోషం కనుక ప్రయాణాలు అనుకూలం. తిథుల గురించి తెలుసుకున్నాం. వారాలు వాటి విశిష్టత, వారాల యందు చేయదగిన పనుల గురించి తెలుసుకుందాం. ఆదివారం నుండి మొదలు పెడదాం. ఆదివారం రోజు ఉద్యోగంలో చేరుటకు మంగళ కృత్యములు, లోహ చెక్క చర్మ ఊక అంటే వరి పొట్టు వాటికి సంబంధించిన వ్యాపారాలు అధిక లాభాలు కలగజేస్తుంది. ఉత్సవములు చేయవచ్చు. యుద్ధమునకు ధాన్యక్రియలు అంటే ధాన్యము దాచుట, ధాన్యము అమ్ముట, కొనుట లాంటి వ్యాపారాలు, అస్త్రకర్మలు, వ్యవసాయ పనులు ప్రారంభించుట, ఔషధ సేవ, వైద్యుని సంప్రదించుట, మంత్రతంత్ర ప్రయోగాలు, గురోపదేశం తీసుకున్నటకు మరియు ఉల్లి, పొగాకు, మిర్చి లాంటి తోటలు వేయుటకు, ఇంకా ఉత్తర దిక్కు ప్రయాణమునకు, కెంపు ధరించుటకు ఆదివారం శుభదినము. అయితే ఆదివారం రోజు చవితి విషయోగము, ఆదివారం రోజు మకా నక్షత్రం యమకంఠ యోగము, ఆదివారం రోజు ద్వాదశి హుతాశన యోగము. హుతాశన అంటే అగ్ని. ఈ యోగము అశుభ యోగముగా జ్యోతిషశాస్త్రం చెబుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఆదివారం రోజు హస్త నక్షత్రం కలిసి వస్తే అమృత సిద్ధ యోగము. ఇంకా ఆదివారం రోజు హస్త, మూల, ఉత్తర, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, పుష్యమి, అశ్విని ఇవన్నీ సర్వార్థ సిద్ధ యోగములు. ఈ సర్వార్థ సిద్ధ యోగములు ఏ పని మొదలుపెట్టినా నిర్విఘ్నంగా పనులు నెరవేరుతాయి. అత్యంత శుభప్రదమైన కాంబినేషన్. ఇంకా ఆదివారం రోజు ఎలాంటి పరిస్థితుల్లోనైనా నాన్ వెజ్ తీసుకోవడం, లిక్కర్ తీసుకోవడం చేయరాదు. ఇంకొద్దిగా ఆదివారం గురించి తెలుసుకుందాం. ఆదివారం రోజు విశాఖ ఉత్పాత యోగము, ఆదివారం రోజు అనురాధ మృత్యుయోగము, ఆదివారం రోజు జ్యేష్ఠ నక్షత్రం కానయోగము. కాన అంటే అడవి. ఇది కూడా అశుభ యోగం అని తెలుసుకోవాలి. ఆదివారం మూలా నక్షత్రం సిద్ధయోగము, ఆదివారం భరణి నక్షత్రం దగ్ధయోగము. ఆదివారం ఉత్తర దిక్కు ప్రయాణం కార్యసిద్ధి కలుగుతుంది. కాబట్టి ఆదివారం రోజు ఏ నక్షత్రం ఉన్నదో తెలుసుకొని ప్రయత్నాలు మొదలు పెడితే లేదా ప్రయాణాలు మొదలు పెడితే అనుకూలిస్తుందో లేదో తెలుసుకోండి. ధనుర్రాశి వారు ముఖ్యంగా వివాహం కోసం ఎదురు చూస్తున్న యువతీ యువకులు అత్తి వృక్షము కింద మట్టి ప్రమిదలో 3 ఒత్తుల చొప్పున అమర్చి ఆవు నెత్తితో దీపారాధన చేసి అగస్త్యకృత మహాలక్ష్మి స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠిస్తూ 108 ప్రదక్షిణలు చేసి అలచంద గుగ్గులు పంచిపెడితే శుభకార్యజయం కలుగును. జై శ్రీరామ్.